ఈ ముంబై షహర్కో పిషప్ కర్వానేలే ఆయా అని చెబుతాడు బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు. ఇటీవలి కాలంలో మన స్టార్ హీరోలో తీరుతెన్నులు చూస్తుంటే ముంబైకి పోయించడానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. మన స్టార్లు చీటికి మాటికి ముంబై విమానాశ్రయంలో స్టిల్ ఫోటోగ్రాఫర్ల కెమెరాలకు చిక్కుతున్నారు. అప్పటి నుంచి ఆ ఫోటోలన్నీ ఇక్కడ టాలీవుడ్ సర్కిల్లోకి వస్తున్నాయి. దీంతో అసలు మన స్టార్లంతా ముంబైకే ఎందుకు వెళ్తున్నారు అని ఆరాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో రెగ్యులర్గా ముంబైకి వెళ్తున్న స్టార్ హీరో రామ్ చరణ్. అతడు ఒక్కడే సొంతంగా ఒక ఇంటిని కొనుగోలు చేసి సొంత వ్యాపారాలకు ప్లాన్ చేస్తున్నాడని కథనాలు వస్తున్నాయి. ఇటీవల తమ కుమార్తె కిన్ క్లారా, భార్య ఉపాసన సహా చరణ్ ముంబైలో చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది. అయితే చరణ్ ఇటీవల ముంబై నుంచి తన వ్యాపార కార్యకలాపాలను పనిలో పనిగా ముంబై సినీ పరిశ్రమలో తన ఎదుగుదలకు సంబంధించిన పూర్తి ప్రణాళికలతో దూసుకెళ్తున్నాడు. ఆర్ఆర్ఆర్ హిందీ బెల్ట్లోనూ పెద్ద విజయం సాధించింది. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ సహా పలు అవార్డులు ఈ సినిమాకి దక్కాయి. అదే అదునుగా స్టార్ హీరో రామ్ చరణ్ స్పీడ్ పెంచాడు. అతడు నటిస్తున్న గేమ్ చేంజర్ సహా మునుముందు నటించబోయే పాన్ ఇండియా చిత్రాలకు మంచి బిజినెస్ దక్కేందుకు ప్రతిదీ సుగమం చేసుకుంటున్నాడని తెలుస్తోంది. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇటీవల ముంబైకి తరచుగా వెళ్తున్నారు. అతడికి ఆర్ఆర్ఆర్తో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు దక్కింది. ఆ వెంటనే కొరటాల నేతృత్వంలో దేవర క్యాన్వాస్ అమాంతం మారిపోయింది. ఈ సినిమా బిజినెస్ సహా తదుపరి ప్రశాంత్ నీల్తో సినిమా, ఇతర పెద్ద సినిమాల విషయంపై ఎన్టీఆర్ హిందీ మార్కెట్లో గ్రిప్ పెంచుకునే పనిలో పడ్డాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవరకు 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి పాన్ ఇండియా రేంజ్ బిజినెస్ తెచ్చేందుకు ఎన్టీఆర్ వెనకుండి మొత్తం నడిపిస్తున్నాడు. మరోవైపు దగ్గుబాటి రానా బాహుబలి రిలీజ్ కి ముందు నుంచి హిందీ పరిశ్రమకు సుపరిచితుడు. ముంబైకి రెగ్యులర్ గానే వెళ్తూ ఉంటాడు. ఇటీవల మరింత ఫ్రీక్వెంట్ గా ముంబైకి వెళ్తున్నాడు. రానా తదుపరి హిరణ్య కశిప సహా పలు భారీ పాన్ ఇండియా చిత్రాలు నటిస్తున్నాడు. లక్ష్మీ మంచు చాలా కాలంగా బాలీవుడ్ ప్రముఖులతో సత్సంబంధాలను కొనసాగిస్తోంది. మారుతున్న సినారియోలో బాలీవుడ్ వెబ్ సిరీస్లతోనూ లక్ష్మీ మంచు నటించేందుకు ఆస్కారం లేకపోలేదు. నిర్మాతగాను ఇతరులతో భాగస్వామ్యమై ఏదైనా ప్రయత్నం చేస్తున్నారేమో చూడాల్సి ఉంది. తమన్నా, రకుల్ ప్రీతి సింగ్, పూజా హెగ్డేలకు ముంబై పరిశ్రమలో ఈ ముగ్గురు హిందీ చిత్రసీమలో కెరియర్ విస్తరణపై దృష్టి సారించారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మి చాలా కాలంగా ముంబై పరిశ్రమలో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. దానివల్ల ముంబైకి తరచుగా వెళ్లి వస్తున్నారు. ఇటీవల లైగర్ చిత్రం కోసం ముంబైలో ఆఫీస్ తీసుకున్న సంగతి తెలిసిందే. లైగర్ డిజాస్టర్ అవ్వడం తీవ్రంగా నిరాశపరిచింది. అయినా తదుపరి పాన్ ఇండియా బిజినెస్ ను తమ వైపు తిప్పుకునేందుకు ముంబైలో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అలాగే కోలీవుడ్ నుంచి సూర్య, జ్యోతిక జోడీ కూడా ఉత్తరాది మార్కెట్పై కన్నువేశారు. సూర్య 2D నిర్మాణ సంస్థను అక్కడ విస్తరించడం ద్వారా పాన్ ఇండియా మార్కెట్లను గుప్పిట పెట్టాలన్నది ప్లాన్. కంగువతో పాన్ ఇండియాలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న సూర్య ఇక తన చిత్రాలకు ఉత్తరాదిన భారీ ప్రమోషన్ చేయనున్నారు. సౌత్ స్టార్లకు హైదరాబాద్లో మొదటి ఇల్లు ఉన్నా కానీ ముంబైలో రెండో ఇంటిగా మార్చుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇటీవల కాలంలో ప్రాంతీయ అసమానతలు వెదజల్లుకుపోయాయి. దానికి తగ్గట్టుగానే మన స్టార్లు, డైరెక్టర్లకు హిందీ చిత్రసీమలో ఆదరణ దక్కుతోంది. దక్షిణాది హీరోల చిత్రాలను బంపర్ హిట్లు చేసేందుకు సహకరిస్తున్నారు. అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్, రీమేక్ రైట్స్, ఓటీటీ బిజినెస్లు కూడా ముంబైలో మన స్టార్లు స్టే చేసేందుకు కారణమవుతున్నాయి. ఓవరాల్గా మనోళ్ళు ముంబైకి అయితే పోయిస్తున్నారని చెప్పాలి.